నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు. వర్షాకాలం దృష్ట్యా లార్వా స్ప్రే మిషన్లు సిబ్బందికి అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య. నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ డిమాండ్. ముద్రా సంఘం సభ్యులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరణ చేశారని ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన సంఘం సభ్యులు. బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసి కళాశాలను తనిఖీ చేసిన డిఐఈఓ రవికుమార్. ముగిసిన ఎంపీటీసీల పదవీ కాలం, 5 సంవత్సరాల అనుభవాన్ని పంచుకున్న నాయకులు. వర్షాకాలం దృష్ట్యా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి యాంటీ లార్వా స్ప్రే మిషన్లను చైర్మన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలోని వార్డులను 6 జోన్లుగా విభజించి లార్వా స్ప్రే మిషన్లను అందజేయడం జరిగిందని, ప్రతిరోజు వార్డుల్లో స్ప్రే కొనసాగుతుందని, వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, ఎన్విరాన్మెంట్ అధికారి పూర్ణమౌళి, కౌన్సిలర్ రాము, శానిటేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో వర్షాకాలం ఉన్న నేపథ్యంలో దోమలను నివారించేందుకు మున్సిపల్ కమిషనర్ గారు మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అలాగే గౌరవ కమిషనర్ గారులతో కలిసి 6 జోన్లకు కలిపి మున్సిపల్ సిబ్బందికి యాంటీ లార్వా స్ప్రే పంపులను పంపిణీ చేయడం జరిగింది. మున్సిపల్ పరిధిలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా అరికట్టేందుకు మున్సిపల్ తరపు నుండి కృషి చేస్తున్నాము. ప్రజలు కూడా వారి ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఎటువంటి అనారోగ్య బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, దోమల నివారణ కోసం దోమతెరలు కూడా వాడాలని కోరుతున్నాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాలతో పాటు బాలికల జూనియర్ కళాశాల అడ్మిషన్ ప్రక్రియను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవికుమార్ పరిశీలించారు. కళాశాలలో అధ్యాపకులతో సమావేశం నిర్వహించి అడ్మిషన్ల వివరాలు సేకరించారు. అనంతరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఐఈఓ రవికుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియపై అధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ నర్సయ్య, బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కనక మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ దేవరాం, లెక్చరర్లు తదితరులు ఉన్నారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషన్ అయినటువంటి శృతి ఓజా గారి ఆదేశానుసారం ప్రతి జిల్లాలో కూడా అడ్మిషన్ డ్రైవ్ పెంచడానికి కోసమని ప్రతి డిఐఓలు కూడా అన్ని కాలేజీలకు వెళ్ళి అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్స్ ని, లెక్చరర్స్ ని మోటివేట్ చేస్తూ అడ్మిషన్ పెంచడానికి కృషి చేస్తున్నాం అందరం. ఈ రోజు మన జిల్లాలో చూసినట్లయితే ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా అడ్మిషన్ అనేది చాలా బాగా జరిగినాయి. అన్ని కాలేజీలో కూడా 150 ఎబో, అంటే కొన్ని కాలేజీలో 300, 400 జరిగినాయి. ఈ రోజు నిజామాబాద్ జిల్లా మొత్తం తీసుకున్నట్లయితే ఈ రోజు వరకు 2700 అడ్మిషన్లు అనేది మనకు జరగడం జరిగింది. అంతేకాక ఇంకా పెరగడం జరుగుతుంది. మనకి ఇప్పుడు సప్లిమెంటరీ రిజల్ట్ వచ్చినా కూడా ప్రభుత్వ కళాశాల అడ్మిషన్లన్నీ కూడా భారీగా సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. మనకి గవర్నమెంట్ కళాశాలలో చదువుకునే విద్యార్థులందరూ కూడా మంచి ర్యాంక్స్ సాధిస్తున్నారు. 1000కి 974, 975, మనం తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 450కి 443 మార్క్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ జూనియర్ బాయ్స్ అజయ్కి 480 మార్క్స్ అనేది రావడం జరిగింది. కార్పొరేట్ కాలేజ్ కన్నా చాలా ఉత్తమమైన ఫలితం అన్నమాట. ఈ రోజు ఉన్న ప్రైవేట్ కాలేజీలో కూడా అంత రిజల్ట్ ఇక్కడ రాలేదు. కానీ మనం ఆర్మూర్లో భాగమైన ఇక్కడ ఆర్మూర్లో కూడా అంత ర్యాంక్ సాధించారంటే అది మన ఇక్కడ ఉన్న అధ్యాపక యొక్క కృషి, ప్రిన్సిపల్ యొక్క కృషి వలన అది సాధించగలిగారు. దేశ ప్రధానిగా పివి నరసింహారావు దేశానికి అందించిన సేవలు మరవలేనివని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ పివి నరసింహారావు ప్రధానిగా దేశానికి అందించిన సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయే నాయకుడు నరసింహారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. దేశాన్ని బలోపేతం చేసిండు, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేసినటువంటి ప్రధానమంత్రిగా చరిత్రకెక్కిన మన తెలుగు తేజం పివి నరసింహారావు గారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన లేని లోటు పార్టీకి తీరని నష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అనుసంధానం చేస్తూ ప్రపంచ దేశ నాయకులను ఏకీకృతం చేస్తూ మరి దేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తి పివి నరసింహారావు గారు. విధానంలో కావచ్చు, దేశ ప్రధాని అయినాక కూడా ఈ దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి ఆర్థిక మందస్థాన్ని మరి ఎంతో చాకచక్యంగా ముందుకు తీసుకెళ్లి దేశ ప్రతిష్టను ఎంతో ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు. కాబట్టి మరి తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారికి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేమంతా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ, ఆర్మూర్ పట్టణంలోని 26వ వార్డులో శుక్రవారం సందర్భంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి తిరుగుతూ ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా ప్రజలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ లార్వా స్ప్రే చేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ ఆధ్వర్యంలో 26వ వార్డు స్థానిక కౌన్సిలర్ ఎస్ఆర్ రమేష్ గారితో కలిసి ఈ వార్డులో పర్యటించడం జరిగింది. ప్రజలందరికీ కూడా సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా మున్సిపల్ సిబ్బందితో వాటిని పరిష్కరించడం కూడా జరిగింది. మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన సెటర్ రూమ్ల టెండర్ ప్రక్రియ నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజుకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బీజేపీ ఫ్లోర్ లీడర్, జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో షట్టర్ రూమ్ల టెండర్ ప్రక్రియ ఏనాడు నిర్వహించలేదని, ఏళ్లుగా షట్టర్ రూమ్లు అలాగే కొనసాగుతున్నాయని, నూతన ప్రభుత్వం, నూతన పాలకవర్గమైన టెండర్ ప్రక్రియను నిర్వహించి మున్సిపల్ ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ఉదయ్, నాయకులు తదితరులు ఉన్నారు. పట్టణంలోని జంబియాన్మాన్ మరియు పంతులు మడిగలు గత 25 సంవత్సరాల నుంచి పాత వ్యక్తులకే ఉన్నాయి. మేము కమిషనర్ గారికి ఈరోజు విన్నవించడం జరిగింది. దాన్ని వెంటనే టెండర్ చేసి టెండర్ చేసి అర్హులకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ డిమాండ్ చేసింది. సుమారు 6 నెలలు అయిపోయింది. మరి ఆర్మూర్ పురపాలక సంఘంలో ఏవైతే పంతు రోడ్ మడిగలు ఉన్నాయో, మరి జంబియాన్మాన్ పక్కన మడిగలు ఉన్నాయో, ఓల్డ్ బస్ స్టాండ్ మడిగలు ఉన్నాయో, ఓపెన్ టెండర్ పెట్టి ఏదైతే సబ్లీజ్ ఇచ్చిర్రో వాళ్ళ మీద చర్యలు తీసుకొని సబ్లీజ్ని వెంటనే రద్దు చేసి ఓపెన్ టెండర్ పెట్టాలా మొత్తం మడిగలకు. ఇవాళ మార్కెట్లో సుమారు 15,000 20,000 ఏదైతే రెంట్ ఉంటే ఇక్కడ 5,000 3,000 రెంట్ ఉన్నది. ఇప్పటికన్నా ప్రభుత్వ మున్సిపాలిటీకి ఆదాయం పెంచే మార్గం పెట్టాలి, కానీ ఇలా ఆదాయాన్ని తుంచే మార్గం కరెక్ట్ కాదు అని కమిషనర్ గారికి ఇలా విన్నవించినాము. ఆ కమిషనర్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని వాళ్ళు కూడా ప్రస్తావించేంటిదంటే మేము ఓపెన్ టెండర్ పెడతామని ఒక మాట అన్నారు. మరి ఆ మాట మీద నిలబడే విధంగా ఓపెన్ టెండర్ పెట్టాలని సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కమిషనర్ని డిమాండ్ చేస్తారు. బడా భీమ్గల్ గ్రామంలో ముదిరా సంఘం సభ్యులు గత 7 సంవత్సరాలుగా తమను కుల బహిష్కరణ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని హ్యూమన్ రైట్స్ సభ్యులతో కలిసి బాధితులు ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బాధితుడు లొక్కిడి సుజ్జారావు మమత మాట్లాడుతూ ముద్రా సంఘం సభ్యులు గత 7 సంవత్సరాలుగా తమను కుల బహిష్కరణ చేసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గతంలో భీమ్గల్ పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేయడం జరిగిందని, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. కులం బంధు పెడుతుంటే 3 సంఘాలను కూకుండా పెడితే మేము రామన్నారు. రామంటే చూసినాం బీడీ ఇవ్వకపోతే దేవుళ్ళ కడుకోకపోతే సీదా టౌన్లోకి పోయి కేసు పెట్టిన అన్ని రాసిస్తామని రాసిచ్చిర్రు. అయితే మాకు భూమిలు అన్ని వంచి మాకు ఏదో ఒకటి చెప్పుర్రు అని చెప్పినాం.
పోయినాము, అంతకుముందు 4 సార్లు పోయినాము. మొన్న ఆదివారం నాడు పోతే ఏమంటారంటే నీకు వంచి ఇచ్చేది లేదు, నీకు ఇచ్చేది లేదు, నీ కొడుకు కూడా మా మీద కేసు పెడతారంటే 23 మంది సంతకాలు పెట్టిన పేపర్లు ఉన్నాయి, నాది నాకు పంచేయమనండి. ఎప్పుడన్నా కూడితే వేరే కులంలో కూడచ్చు, కానీ చట్టపరంగా మీద యాక్షన్ తీసుకోవాలి. కుల బహిష్కరణ చేసి 7 ఏళ్ళు అయిపోతున్నది. నా దగ్గర పేపరు డేట్ ఉన్నది, టౌన్లోకి పోయి రాపిచ్చిన, అప్పుడు వంచి ఇచ్చిర్రు. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను. పోలీస్ స్టేషన్లు తెస్తాయి, న్యాయం తెస్తాయి, చట్టం తెస్తాయి, అన్నీ తెస్తాయి. మీరు ఎటు పోయి ఎంత తిరిగినా కానీ మేము చూసుకుంటాం, మీరు ఎక్కడన్నా ఉండ్రి అని చెప్పి మమ్మల్ని బెదిరించింది. హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ షేక్ అనీస్ మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ పక్షాన బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని, కుల బహిష్కరణ చేసి ఇబ్బందులు పాలు చేయటం సరికాదని అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ వైస్ ప్రెసిడెంట్ రాములు, జాయింట్ సెక్రటరీ ప్రభు తదితరులు ఉన్నారు. డ్రైవర్ వృత్తి చేసుకుంటూ ఉంటాడు. మరియు రీసెంట్లీ 4 నెలల క్రితం వాళ్ళ యొక్క అబ్బాయి కువైట్లో ప్రమాదవశత్తు చనిపోవడం జరిగింది. ఏ సమస్యతో అతను సతమవుతున్న తరుణంలో ఈ యొక్క 7 సంవత్సరాల నుంచి ఇతను ఈ యొక్క కుల బహిష్కరణకు గురైతూ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో మనకు జీవిస్తున్నాం. మనం ఈ సమాజంలో, ఇటువంటి సమాజంలో మనం ఇవన్నీ బహిష్కరణకు గురవుతున్నాం అనేటివి కాకుండా అందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమస్య, ఈ ఫ్యామిలీ అనేది ముందడుగు వేసి మా దగ్గరికి వచ్చింది. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నిర్భయంగా ఏదన్నా ఉంటే మీరు యొక్క మా దృష్టికి తీసుకొచ్చినా మేము పరిష్కరిస్తాం. అంతేకాకుండా మీరు యొక్క మరణాలకు, ప్రలోభాలకు దారి తీయకుండా మరియు మా ద్వారా, ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మేము ఈ యొక్క సమస్యను ఆర్డీఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్నూలు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు దుస్తులను, పాఠ్యపుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించడం జరుగుతుందని, విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, కౌన్సిలర్లు జహీర్ అలీ, లిక్కి శంకర్, వీడీసీ అధ్యక్షుడు దేవేందర్, ఎస్ఎంసీ చైర్మన్ పర్వీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో మండల పరిషత్, ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల పదవీకాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని సన్మానించారు. 5 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధిపై, అలాగే సమస్యలపై వారి యొక్క హావాభావాలను తెలియజేశారు. గడిచిన 5 సంవత్సరాలలో కరోనా మహమ్మారి వల్ల చాలామంది అవకతవకలకు గురి కావటం, అలాగే ప్రజాప్రతినిధులు ఎంతో శ్రమపడి ప్రజల ప్రాణాల కొరకు వారు శ్రమించి కష్టపడి 3 సంవత్సరాలు ఎన్నో బాధలను అనుభవించిన వారి యొక్క బాధలను ఈ సందర్భంగా పంచుకున్నారు. దానికి అధికారులు కూడా సహాయ సహకారాలు అందించి పిలిచిన వెంటనే అందుబాటులోకి వచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకోవటం జరిగిందని, భయంకరమైన వర్షాల వల్ల చెరువు కట్టలు తెగిపోవటం, ఇలాంటి ఎన్నో సందర్భాలలో ప్రతి ఒక్క అధికారులు, నాయకులు స్పందించి ఎంతో కష్టపడి పనిచేసి మండలంలో తమ వంతు అభివృద్ధిలో తోడ్పాటు అందించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలను మరియు అధికారులను, ఎంపీపీ, జెడ్పీటీసీలను అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సన్మానించారు. కానీ ఎంత చేసినా మనం 100% చేసినా వాస్తవంగా ప్రజల్లో ఇంకా ఏదో చేయాలని చెప్పి ఒకటి తక్కువ ఉండదు. ఎవరైనా సరే మీరు అక్షర్స్ కాకుండా మేము కానీ తప్ప అది ఉంటుంది. కాబట్టి సరే మనం కర్తవ్యం, మనం ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండాలా, మనం చేసిన పని మనం చేసినామా లేదని. నాకైతే 2 సంవత్సరాల 2 నెలల 10 రోజులు మేము ఉన్నాం. కానీ మాకు కూడా ఎందుకంటే మాకు మా జడ్పీటీసీ గారు కానీ, మా ఎంపీటీసీ సహకారం కానీ, ఆఫీసర్ సహకారం కానీ, మాకు గౌరవ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ సహకారం వల్ల మేము మా తోచిన అభివృద్ధి మేము చేసినామని చెప్పేసి కూడా మాకు సంతోషంగా ఉన్నది. అందరికి కూడా నా ధన్యవాదాలు. పేరు పేరున కలిసికట్టుగా మనం ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడన్నా ఏదన్నా ఉంటే మా సారు వలన చెప్పగలుగుతాము. మేము మాకు కూడా 10 సంవత్సరాల అవకాశం వచ్చింది. దానికి మేము కృతజ్ఞతగా భావిస్తున్నాము. మీరు కూడా నెక్స్ట్ మాకు ఎట్లాగో పదవీకాలం అయిపోయింది, వీళ్ళతో ఏం పని లేదని కాకుండా మేము ఎప్పుడైనా ఫోన్ చేస్తే స్పందించి మీ పరిమితులకు లోబడి ఉంటేనే, ఇల్లీగల్గా ఇది చేసేయండి అని చెప్పి చేసేది ఏముండదు. మేము కూడా ఇప్పటివరకు కూడా అట్లా చేయలేదు. ఏదైనా ఉంటే చేయండి, చూడండి అనే మాట్లాడడం తప్ప చేస్తావా సస్తావా అనే మాటలు ఎప్పుడు మేము మాట్లాడలేదు. మంచిగానే అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాం అని అనుకుంటున్నాం. మేము ఇంకేదైనా ఉంటే ముందు కూడా మా వాళ్ళు కానీ, మేము కానీ, మా ఎంపీటీసీలు కానీ ఏదైనా పని గురించి మండల ఆఫీస్కి వస్తే తక్షణమే చేసి పంపించాలని కోరుకుంటున్నాం.
జక్రన్పల్లి మండలంలోని అరుగుల్ పిఏసిఎస్ నందు సంఘం కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు ఆర్మూర్ గంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు రుణమాఫీ ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిల చిత్రపటాలకు సంఘం అధ్యక్షుడు, సంఘ డైరెక్టర్లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ అప్పాల నడిపి రాజన్న, సంఘ డైరెక్టర్లు మరియు సంఘం సిబ్బంది పాల్గొన్నారు. భీమ్గల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. పురాణిపేట్, పల్లికొండ గ్రామాలలో ఫ్రైడే డ్రైడేలో భాగంగా ఇంటి పరిసరాల్లో నిలిచి ఉన్న నీటిని, పాత కుండీలలో, టైర్లలో మరియు కొబ్బరి బోండాలలో ఉన్నటువంటి నీటిని తొలగించారు. పంచాయతీ కార్యదర్శికి ఆదేశిస్తూ బ్లీచింగ్ పౌడర్ స్టాక్ను, బయోటెక్స్ ఆయిల్ వాల్ స్టాక్ ఉంచుకోవాలని తెలిపారు. నెలలో 3 సార్లు ఫాగింగ్ చేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర తెలంగాణపై వివక్ష చూపుతున్నారని ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాలకు పరిమితం చేయడం సరికాదన్నారు. అభివృద్ధి ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని ఆయన సూచించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఉత్తర తెలంగాణపై చిన్నచూపు సరికాదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కేవలం తమ సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి చేసుకుంటే ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్ చేసిన విధంగా ఆర్మూర్ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కేటాయించాలని కోరారు. అలాగే నిజాం షుగర్, జక్రన్పల్లి ఎయిర్పోర్టు ఏర్పాటు అంశం పెండింగ్లో ఉన్నాయని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చిస్తామన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రాష్ట్రంలో బలమైన గొంతుకగా మారుతున్నారని పేర్కొన్నారు. సీఎంను కలిసి చర్చించే వరకు నిరాహార దీక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాకేష్ రెడ్డికి సూచించారు. తాము కలిసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి స్పందించకపోతే తప్పనిసరిగా రోడ్డెక్కుతామని అరవింద్ స్పష్టం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్లో పెండింగ్ లో ఉన్నాయి. వీటి విషయంలో రేవంత్ రెడ్డి గారిని కూడా పర్సనల్ గా కలిసి మేము చర్చిస్తాము. అందులో అప్పటిదాకా రాకేష్ రెడ్డి గారిని నిరాహార దీక్ష కొద్దిగా పోస్ట్పోన్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఫైనల్ గా రాకేష్ రెడ్డి గారు డెఫినెట్ గా ఆయన ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఇవాళ తెలంగాణలో ఆయన ఆర్మూర్ ప్రజలుగా బలమైన గొంతుకగా మారినరు. ఈజ్ అన్ అసెట్ ఫర్ భారతీయ జనతా పార్టీ. బట్ స్టిల్ వీ విల్ గో రిక్వెస్ట్ ఇన్ అ డెమోక్రాటిక్ మేనర్. రేవంత్ గారు దాన్ని అర్థం చేసుకొని పైలట్ ప్రాజెక్ట్స్ అన్ని ప్రపోర్షనేట్ గా, జాగ్రఫికల్ గా డివైడ్ చేసుకుంటే మంచిది అన్న సలహా ఇస్తాము. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, బ్రాహ్మణ ముద్దుబిడ్డ, భారతరత్న పివి నరసింహారావుకి 103వ జయంతిని పురస్కరించుకుని బోర్గంపి చౌరస్తాలో గల పివి విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భాజిరెడ్డి గోవర్ధన్, నూడా మాజీ చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు భాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, మన పివి నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధాని మంత్రిగా సేవలు చేసిన మహానుభావుడు, ఆర్థిక కౌటిల్యుడు అని తెలియజేస్తూ మన తొలి ముఖ్యమంత్రి పివి నరసింహారావు 100వ జయంతి ఉత్సవాలను నిర్వహించారని తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కిరణ్ దేశ్ముఖ్ మాట్లాడుతూ, తెలంగాణ ముద్దుబిడ్డ, బ్రాహ్మణ బంధు పివి నరసింహారావు దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ నూడా చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సురేష్ శర్మ, కోశాధికారి పుల్కం రమేష్, బ్రాహ్మణ సంఘం సభ్యులు అప్పాల కృష్ణయ్య, పురుషోత్తం పట్వారి, లక్ష్మీనారాయణ భరద్వాజ్, మేడ్చర్ల శ్రీనాథ్, మల్లికార్జునరావు, జనగామ చంద్రశేఖర్ శర్మ, సంజు పండిత్ తదితరులు ఉన్నారు. నరసింహారావు గారి యొక్క 103వ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి దేశానికి చేసినటువంటి సేవ గతంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి ఆర్థిక మూలాల్ని బలంగా చేసినటువంటి మహానాయకుడు పివి నరసింహారావు గారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అభివృద్ధిని మర్చి ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు.
ఇందూర్ నగరంలోని భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేసి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడని, ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడం కోసం గడిచిన 6 నెలల్లో 11 సార్లు ఢిల్లీకి పోయి సోనియా, రాహుల్ చుట్టూ తిరగడానికే సరిపోయిందని, గత ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోలు కుంభకోణం, కాళేశ్వరం కుంభకోణం, గొర్రెల పంపిణీలో కుంభకోణం, ఫోన్ ట్యాబింగ్ కుంభకోణాల నుండి కేసీఆర్ను కాపాడడానికి బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయడానికి సోనియాతో రేవంత్ పావులా కదుపుతున్నారని, కీలకమైన శాఖలను రేవంత్ తన దగ్గర పెట్టుకుని విద్యారంగ సమస్యలను గాలికి వదిలి ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేని దుస్థితి ఉందని, ప్రైవేటు పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాటిపై చర్యలు లేవని, రేవంత్ బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం జరుగుతుందని, మరి మన నియోజకవర్గంలో నేటికి కనీస మౌలిక సౌకర్యాల కల్పన లేదని, ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తే పోలీసులున్న ఏబీవీపీ కార్యకర్తలపైనే దాడి చేసి కేసులు పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్కి గులాంగిరిగా చేస్తే అంటే జిల్లా విడిచిపెట్టి వెళ్లండి అని హెచ్చరించారు. రేవంత్ హోంశాఖను దగ్గర పెట్టుకుని రాష్ట్రంలో శాంతి భద్రతపైన దృష్టి పెట్టకుండా ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చూస్తే ఊరుకోమన్నారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు సొంత జిల్లాలో చెంచు మహిళను అతి కిరాతకంగా మానభంగం చేసిన పరిస్థితి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉందంటే 3 హత్యలు 6 మానభంగాలు అన్నట్లుగా ఉందని, పార్టీ ఫిరాయింపులపైన ఉన్న శ్రద్ధ ప్రజలపైన, పాలనపైన ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. 100 రోజుల్లో అమలు చేస్తానని గద్దెనెక్కిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ 6 నెలలు గడుస్తున్న ఒక్క గ్యారెంటీకి పూర్తిగా అమలు చేయలేదని, రైతులు వానాకాలం పంటకు సిద్ధమవుతున్నప్పటికీ ఇప్పటి వరకు రైతు భరోసాపై క్లారిటీ లేదని, పంట బోనస్ 500 గ్యారెంటీకి దిక్కే లేదని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ అని చెప్పి కాలయాపన చేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని, రుణమాఫీకి ఎటువంటి షరతులు లేకుండా ఏకకాలంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు. నియోజకవర్గాల విషయానికి వస్తే ఇప్పటి వరకు ₹1 ఇచ్చిన పాపాన పోలేదని, మన ఇందూర్ అర్బన్ నియోజకవర్గానికి రేవంత్ ఇచ్చింది గాడిద గుడ్డు అని ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిలిపివేసిందన్నారు. ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీ పార్లమెంటు సాక్షిగా జై పాలస్తీనా అనడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రాజ్యాంగాన్ని అవహేళన చేసిన ఓవైసీ క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మున్సిపల్ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనేక అవినీతి, గత ప్రభుత్వంలో మనం రోజు చూస్తూ ఉన్నాం. రోజు ఒక స్కామ్ బయటపడతా ఉంది. విద్యుత్ కొనుగోలులో దాంట్లో స్కామ్, గొర్రెల స్కామ్, కాళేశ్వరంలో విపరీతమైన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ విషయం, ఇదంతా కూడా కోర్టు కలిగించుకుంటేనే సిబిఐ ఎంక్వైరీ అవుతుంది అది ఫోన్ ట్యాపింగ్ మీద. మిగతా వాటి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కానీ చర్య తీసుకోకుండా, ఎటువంటి ఎంక్వైరీ కమిటీ చేయకుండా సిబిఐ విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మాజీ సీఎం కేసీఆర్ను కలవడానికి వచ్చిన పలువురు బీఆర్ఎస్ నేతలకు పార్టీ బలోపేతంపై పలు సూచనలు కేసీఆర్ చేశారు. 6 దశాబ్దాల పాటు దిక్కుమొక్కు లేక, ఒక అదెరువు లేక కొట్టుమిట్టాడిన తెలంగాణను ధరికి చేర్చేందుకు నాడు ఉద్యమకేతమైన ఎగిరిన గులాబీ జెండా రెపరెపలు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ఆగమెత్తున్న తెలంగాణకు అక్కున చేర్చుకుని మళ్ళా గాడిలో పెట్టేదాకా కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన అంతటి ఉదాత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు అని పునరుద్ఘాటించారు. తెలంగాణ సాధించనాటికి మనకు సమైక్య పాలనలో దిక్కుమొక్కు లేని పరిస్థితి, సాగునీరు, తాగునీరు, కరెంటు వంటి అనేక కీలక
వసతులను కల్పించుకున్నాం, తీర్చిదిద్దుకున్నాం. 10 ఏళ్ల అనతి కాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నాం. ఇటువంటి కీలక సమయంలో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించిన తీర్పునిచ్చారు. కొన్నిసార్లు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయని చరిత్రలోకి వెళ్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారన్నారు. పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నట్లు అయింది అని పల్లెల్లో ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జహంగీర్, దుండిగల రాజేందర్, చైర్మన్లు, సర్పంచ్లు తదితర ముఖ్య నేతలు ఉన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండి 2 లక్షల రుణమాఫీ చేసిందని నవీపేట్ మండల రైతులు, కాంగ్రెస్ నాయకులు అన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మండల నాయకులు, రైతుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 4 నెలల్లో 43,000 కోట్లు రైతుల అకౌంట్లో వేయనున్నారు. 7,000 కోట్లు రైతు భరోసా, 5,000 కోట్లు పంట బీమా, 31,000 కోట్ల రుణమాఫీ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తారని రైతులను మోసం చేసిందని ఆరోపించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా 2 లక్షల రుణమాఫీ మరియు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు నియోజకవర్గానికి 3,500 హౌసింగ్ నిర్మాణాలను త్వరలోనే చేపట్టబోతుందన్నారు. రుణమాఫీ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలలో రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మాయమాటలతో పబ్బం గడుపుతున్నామని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాజేందర్ గౌడ్, బాలరాజ్ గౌడ్, గోపాల్, మూసా, సాయి రెడ్డి, షేక్ బాబు, నవీన్, చల్ల రవి, సంజీవ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు మన మండల తరఫున పాలాభిషేకం చేస్తూ ఇది చరిత్రలో మిగిలిపోయేటువంటి రోజు అని విని ఎరుగని అందరి కళ్ళు ఇప్పి చూడవలసినటువంటి సమయం వచ్చింది. టీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలు కానీ రుణమాఫీ చెయ్యరు, జరగదని చెప్పేసి ఇంతకుముందు దఫాలుగా 4 దఫాలుగా 5 దఫాలుగా కూడా ఇచ్చి సగం మంది కూడా రాలేదు ఆ యొక్క రూపాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు తీహార్ జైల్లో ములాఖత్ అయ్యారు. తీహార్ జైలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం ములాఖత్ అయ్యారు. ములాఖత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని కవితకు సూచించారు. ఇటీవలే మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ కవితతో ములాఖత్ అయిన విషయం విదితమే. ఢిల్లీ మద్యం విధానంలో కేసులు రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించిన సంగతి తెలిసిందే. జూలై 5 వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ రౌండ్స్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు జూన్ 21వ తేదీన ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసును జూలై 3వ తేదీ రౌండ్స్ అవెన్యూ కోర్టు మరోమారు విచారణ జరపనుంది. కాగా కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నీట్ పరీక్షపై ప్రభుత్వం సరైన క్లారిటీ ఇవ్వాలని, విద్యార్థుల భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అంశం ఉభయ సభలను కుదిపివేస్తోంది. దీనిపై చర్చ జరపాలని విపక్ష కూటమి సభ్యులు డిమాండ్ చేయడంతో శుక్రవారం లోక్సభ, రాజ్యసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో విపక్షాల ఆందోళనలతో దిగువ సభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ చర్చను లోక్సభలో స్పీకర్ ప్రారంభించిన వెంటనే విపక్షాలు లోక్సభలో నీట్ అంశాన్ని లేవనెత్తాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిలిపివేసి నీట్ పరీక్షపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టారు. నీట్ పరీక్ష గురించి సభలో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇరువైపుల నుంచి విద్యార్థులకు సందేశం ఇవ్వాలని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి, విపక్షాల వైపు నుంచి నీట్ పరీక్ష గురించి విద్యార్థులకు తెలియజేస్తామని రాహుల్ అన్నారు. నీట్పై ప్రత్యేక చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేపట్టడానికి ముందు ఎటువంటి వాయిదా తీర్మానాలను స్వీకరించరు అని తెలిపారు. కానీ విపక్ష ఎంపీలు మాత్రం తమ పట్టు వీడలేదు. నీట్పై చర్చ చేపట్టాలంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభను 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ
ఎలాంటి మార్పు లేదు. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మరోవైపు ఎగువ సభలోని ఇదే పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో నీట్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతూ నినాదాలు చేశారు. పేపర్ లీకేజీపై ఖార్గే ఆరోపణలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చైర్మన్ జగదీష్ ధన్కర్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళనకు కొనసాగించారు. అయినప్పటికీ చైర్మన్ ధన్కర్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టారు. సభ్యులు ఆందోళన కొనసాగిస్తుండటంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. हिंदुस्तान के जो स्टूडेंट्स हैं उनको हम जॉइंट मैसेज देना चाहते थे. हाँ दे, आप सुनिए जॉइंट मैसेज देना चाहते थे ऑपोजिशन और सरकार के साइड से कि इस मुद्दे को हम ज़रूरी मानते हैं और इसीलिए हमने सोचा था कि आज स्टूडेंट्स की रिस्पेक्ट करने के लिए हम नीट पर डिस्कशन करें. ठीक है, आप डेडिकेटेड डिस्कशन. अब बात यह है कि दो फोर्सेस हैं. एक तरफ नहीं माने ఓకే. బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల ద్వారా నిధులను పక్కదారి పట్టిస్తుందని సిపిఎం కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఏఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 6 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సంస్థల ఆస్తులను నిధులను సమీకరించడానికి నిర్ణయించిందని, అందులో భాగంగానే బొగ్గు గనుల వేల ద్వారా 28,700 కోట్ల రూపాయలు రాబట్టడానికి బొగ్గు గనుల వేలాన్ని నిర్ణయించిందని తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న జి కిషన్ రెడ్డి తెలంగాణకు చెందిన మంచిర్యాల జిల్లాలోని షావన్పల్లి బొగ్గు గనుల బ్లాక్లను వేలం వేయడానికి నిర్ణయించి హైదరాబాద్లోని వేలం పాటలను దగ్గరుండి కొనసాగించడం బీజేపీ ప్రభుత్వం యొక్క వైఖరి అర్థమవుతుందని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండి ప్రభుత్వ రంగ సంస్థల సింగరేణికి బొగ్గు గనులను కేటాయించకుండా దాన్ని నష్టపరచడం కోసం బహిరంగ వేలంలో సింగరేణి సంస్థ కూడా పాల్గొనాలని సూచించడం అంటే సింగరేణిని పేరు ఏం చేయడంలో ఇది ఒక సాధనంలో ఉపయోగపడుతుందని అన్నారు. లేని ఎడల ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్, నగర కమిటీ సభ్యులు కటారి రాములు, నర్సయ్య, అనసూయ మరియు అనిత, లావణ్య, దీపిక, సతీష్, కృష్ణ తదితరులు ఉన్నారు. సంస్థలకి వేలం వేయటానికి నిర్ణయించటం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు సింగరేణి సంస్థ బొగ్గు గనుల తవ్వకాల కోసం, బొగ్గు గనుల ఉత్పత్తి కోసం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఈ సంస్థను నష్టపరచటం కోసం, ఈ సంస్థను ఈరోజు ప్రైవేట్ సంస్థ వ్యక్తులకి కట్టబెట్టడం కోసం బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విశిష్ట పూజలు నిర్వహించారు. రైతులు సాగు చేసే సమయంలో మొదట్లో ప్రతి ఏటా పూజలు గత 100 సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్న స్థానికుల సాంప్రదాయంలో బాసరలో ఉదయం అభిషేక పూజ అనంతరం సరస్వతి, మహంకాళి, లక్ష్మీ అమ్మవార్లకు పుట్టింటి పట్టుచీరను, వేదవ్యాస మహర్షికి పుట్టు పంచలను గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించారు. మధ్యాహ్నం హారతి తర్వాత ముగ్గురమ్మలతో పాటు వేదవ్యాస మహర్షికి మహా నైవేద్యం అనంతరం ఆలయ ప్రాంగణంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో మహా అన్నదానం, ఊరి భండారు చేశారు. అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు గ్రామస్తులు ఆధ్వర్యంలో నిర్వహించే బండారాలో మహాప్రసాదాన్ని స్వీకరిస్తే ఎన్నో రకాల రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. తెలంగాణ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి. సప్లిమెంటరీ ఫలితాల్లో 73.3% ఉత్తీర్ణత నమోదైంది. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు 51,272 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 46,731 మంది హాజరయ్యారు. వీరిలో 34,126 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 71.1% ఉత్తీర్ణత నమోదు చేయగా బాలికలు 76.37% ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. బాలుర కంటే బాలికలు 5.36% అధికంగా ఉత్తీర్ణత నమోదు చేశారు. నిర్మల్ జిల్లా 100% ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. వికారాబాద్ జిల్లా 42.14% ఉత్తీర్ణత నమోదు చేసి చివరి స్థానంలో నిలిచింది. ఫలితాల కోసం ఈ వెబ్సైట్ను esc.telangana.gov.in
క్లిక్ చేయవచ్చని, రీకౌంటింగ్ చేయాలనుకునే విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, రీకౌంటింగ్ కోసం జూలై 8వ తేదీలోపు SBI బ్యాంకు ద్వారా చలానా చెల్లించాలని, ఆ చలానాతో పాటు దరఖాస్తును SSC బోర్డులో సమర్పించాలని, డిమాండ్ డ్రాప్లు అంగీకరించబడవని అధికారులు స్పష్టం చేశారు. రక్తదానం వల్ల ఎందరో మంది ప్రాణాలు కాపాడవచ్చునని ప్రముఖ వైద్యులు స్పష్టం చేశారు. జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం దివంగత జర్నలిస్టు విఠల్ వ్యాస్ 4వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ప్రముఖ వైద్యులు డాక్టర్ బొద్దుల రాజేందర్ ప్రసాద్, డాక్టర్ ధన్పాల్ వినయ్, డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ భరత్ మాట్లాడుతూ రక్తదానం ఆవశ్యకతను వివరించారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని వారు పేర్కొన్నారు. షుగర్ కంట్రోల్ ఉన్న వారు సైతం రక్తదానం చేయవచ్చన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న జమాల్పూర్ విఠల్ వ్యాస మెమోరియల్ సొసైటీ నిర్వాహకులను వారు అభినందించారు. ఈ సందర్భంగా 13 మంది యువతీ యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్, R&B DE శ్రీమన్నారాయణ, రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి భైరస్ శేఖర్, TUWJ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు పంచారెడ్డి శ్రీకాంత్, లయన్స్ క్లబ్ కార్యదర్శి చింతాల గంగాదాస్, ఆక్స్ఫర్డ్ స్కూల్ కరస్పాండెంట్ మామిడీల మోహన్ రెడ్డి, ఆక్స్ఫర్డ్ స్కూల్ కరస్పాండెంట్ మామిడాల మోహన్, విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ కోశాధికారి జమాల్పూర్ ఈశ్వర్, ఉపాధ్యక్షులు డాక్టర్ అలేఖ్య, డాక్టర్ కీర్తి, కార్యవర్గ సభ్యులు గణేష్, గౌతమ్, వినయ్, సలహాదారులు పాకాల నరసింహులు తదితరులు ఉన్నారు. డాక్టర్ రాజశేఖర్ వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థము రక్తదానం శిబిరము ఏర్పాటు చేస్తున్నారు. దానికి ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు. ఇప్పటిదాకా డాక్టర్ ఆర్పి గారు మొత్తం చెప్పారు రక్తదానం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయో. సో చాలామంది రక్తదానము చేయడానికి భయపడుతూ ఉంటారు, కానీ చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి అన్నట్టు. రక్తదానం ఇస్తే, రక్తం ఇస్తే మనము ఏదో హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, మన హెల్త్ ఆరోగ్యము పాడైపోతుంది అనే చాలామందికి అపోహలు ఉంటాయి. సాధారణంగా ఎవరైనా కానీ సింపుల్గా 45 కేజీల కన్నా బరువు ఎక్కువ ఉన్నారు అంటే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు. వర్షాకాలం దృష్ట్యా లార్వా స్ప్రే మిషన్లు సిబ్బందికి అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య. నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ డిమాండ్. ముద్రా సంఘం సభ్యులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరణ చేశారని ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన సంఘం సభ్యులు. బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసి కళాశాలను తనిఖీ చేసిన DIEO రవికుమార్. ముగిసిన ఎంపీటీసీల పదవీ కాలం, 5 సంవత్సరాల అనుభవాన్ని పంచుకున్న నాయకులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.